నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను విశ్వనాథ్. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్న ఊరికి చదువుకున్న కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు శ్రీవాణి విద్యా సంస్థల కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక. శ్రీవాణి జూనియర్ కళాశాల వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక సాయిరామ్ గార్డెన్స్లో శ్రీవాణి జూనియర్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం కళాశాలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వార్షికోత్సవం సందర్భంగా క్రీడా పోటీల్లో నిర్వహించిన విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, డైరెక్టర్ సుష్మా చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. ఇష్టపడి ఏకాగ్రతతో చదివి గత సంవత్సరం సాధించిన మార్కుల కన్నా ఎక్కువ మార్కులు తీసుకువచ్చేలా విద్యార్థులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బండారి కమలాకర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలు, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇక మనం కళాశాల విడిచి వెళ్ళే సమయం. జనరల్గా మీరైనా మేమైనా ఈ కళాశాలలో గడిపిన సమయం మనం ఇంటి వద్ద గడిపిన సమయం కంటే ఎక్కువ సమయాన్ని ఈ కళాశాలలో గడిపిన ఫ్రెండ్స్ మధ్య, అదేవిధంగా మీ లెక్చరర్స్ మధ్య ఎంతో సమయాన్ని మనం గడపడం జరిగింది. ఈ సమయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, ఎన్నో మర్చిపోని ఆలోచనలు అన్నీ కూడా మన మధ్యలో ఎదుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఇక్కడ జరిగే సన్నివేశాలు, ఇక్కడ జరిగే ముచ్చట్లు, ఇక్కడ జరిగే మాటలన్నీ కూడా భవిష్యత్తులో మీ ముందు ఉండకపోవచ్చు. మీ ముందు ఈరోజు మాట్లాడే బాధ్యత రేపు ఉండకపోవచ్చు. రేపటి నుంచి మీరు అందరూ వేరే వేరే కాలేజీలో ఉండిపెడతారు, మీకు హైయర్ ఎడ్యుకేషన్లో డిగ్రీకి వెళ్ళిపోతారు. అదేవిధంగా డిగ్రీ కళాశాల మన కాలేజీలో ఉన్నప్పటికీ కొద్దిగా ఆ డిఫరెన్స్, ఆ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మంచి ఆలోచనతో, అదేవిధంగా ఈ కాలంలో స్టూడెంట్స్ అందరూ కూడా అందరూ కలిసి ఒకే కాడికి వెళ్ళకపోవచ్చు భవిష్యత్తులో. కాబట్టి ఈ చివరి రోజులు అత్యంత మధురమైన రోజుగా మీరు నిలుపుకోవాలి. ఓకేనా? ఎవరికి మిగతా వాళ్ళ డిస్టర్బెన్స్ కాకుండా మంచి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కండి. కాబట్టి మార్కులు కానీ మ్యాథమెటిక్స్ ఏ విధంలో 75 మార్కులు, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో 60కి 60 మార్క్స్, అదేవిధంగా బాటనీ, జువాలజీలో 60కి 60 మార్క్స్ సాధించడం, అదేవిధంగా సివిక్స్లో 100కు 98 మార్కులు సాధించడం, ఎకనామిక్స్లో 100కు 98 మార్కులు, అదేవిధంగా కామర్స్ విభాగంలో 100కు 99 మార్కులు. ఇవి మనకు స్టేట్లోనే హైయెస్ట్ మార్క్స్. ప్రతి సంవత్సరం మన విద్యార్థులు కూడా వీటిని అచీవ్ అవుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మీరు కూడా ఇలాంటి రిజల్ట్స్ తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం మనం తీసుకున్నట్లయితే మనము ఈ అకాడమిక్ ఇయర్లో కల్చరల్ యాక్టివిటీస్, బటన్ స్పెషల్స్ అన్ని కూడా, అంటే మనకు బతుకమ్మ సంబరాలు కానివ్వండి, అదేవిధంగా మనకు సంక్రాంతి సంబరాలు కానివ్వండి, అదేవిధంగా మనకు మిగతా యాక్టివిటీస్లో మనకు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా ఈ సంవత్సరంలో ఈ అకాడమిక్ ఇయర్లో మనము
యాదగిరిగుట్ట, అదేవిధంగా నాగార్జున సాగర్, నాగార్జున కొండ కూడా మనం సందర్శించడం జరిగింది. వీటితో పాటు మనం ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ విభాగానికి వచ్చినట్టయితే మనం ఎన్నో ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. మొదటగా మనం యూనిట్ టెస్ట్ 1 ఏర్పాటు చేసుకున్నాం. మంచి రిజల్ట్స్ విద్యార్థులందరూ సాధించారు. దాని తర్వాత క్వార్టర్ ఎగ్జామ్స్ ఒకటి పెట్టుకున్నాము. దాని తర్వాత యూనిట్ టెస్ట్ 2 పెట్టుకున్నాము. తర్వాత ప్రీ ఫైనల్ 1 కంప్లీట్ చేసుకున్నాము. మాడ్యూల్స్ 2 ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్ని కూడా మనము యాన్యువల్ ఎగ్జామినేషన్స్ లో మంచి రిజల్ట్స్ సాధించడానికి మనం ఏర్పాటు చేసుకున్న ఇంటర్నల్ ఎగ్జామ్స్. వీటన్నింటి రిజల్ట్స్ కూడా మేము మీ యొక్క ప్రోగ్రెస్ కార్డులో కూడా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి మనకు నెక్స్ట్ అంటే రేపు ఎల్లుండి 12th డే నుంచి మనము ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్ కూడా మనం కండక్ట్ చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి విద్యాసంస్థ రాష్ట్ర స్థాయి మార్కులు కానీ, అదేవిధంగా డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ 3 సార్లు కానీ, అదేవిధంగా పీజీలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు కానీ, స్పోర్ట్స్లో జాతీయ స్థాయికి వెళ్ళిన విద్యార్థులు కానీ, ప్రతి బ్యాచ్ నుంచి పిల్లలు ముందుకు రావడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి దీనికి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి యాజమాన్యానికి, అదేవిధంగా మాతో పాటు కష్టపడుతున్నటువంటి అధ్యాపకులకి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక టీం వర్క్గా చేస్తూ మీ అందరికీ ఒక మంచి ఎడ్యుకేషన్, అదేవిధంగా ఆల్ డెవలప్మెంట్ కల్పించాలని చెప్పి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాబో కొన్ని రోజుల్లోనే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటి దృష్ట్యా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటి అంటే, గత సంవత్సరం మీ సీనియర్స్ ఏదైతే రిజల్ట్స్ మార్క్ చేసి పెట్టారో వాటిని మేము డ్రాప్ చేయాలి. ఏం చేయాలంటే ఒకటి గుర్తుంచుకోవడమా, మన కాలేజీలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండడం జరిగింది. మీరు ఫ్యాకల్టీకి అందుబాటులో ఉంటూ కళాశాల రెగ్యులర్గా వస్తూ ఏ విధంగా మీరు ఆ రాష్ట్రం స్టార్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ముందే సార్ చెప్పినట్టు ప్రతి సబ్జెక్టు 99 కానీ 98 కానీ 75 కానీ 60% కానీ వస్తున్నాయంటే ఆ దానిలో అంటే ఆ సబ్జెక్ట్లో 100% నచ్చబోతున్నారు. 100% మార్క్స్ సాధిస్తున్నారు. వారి సార్ వాళ్ళ గైడెన్స్లో అంటే ఆ గైడెన్స్ మీరు ఎలా ఉండాలి, ఆ మార్కులు ఎలా సాధించాలని చెప్పి ఇండివిజువల్గా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీని అప్రోచ్ కండి. ఆ విధంగా టాప్ మార్క్స్ సాధించేది చేస్తే ఓవరాల్గా టోటల్ మార్క్స్ మీకు టాప్లో ఉండేందుకు అవకాశం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాలు ఏర్పరచుకోండి. ఏం కావాలి అనుకుంటున్నారో దాన్ని సిన్సియర్గా కృషి చేయండి. ఎందుకంటే మీ డీవియేషన్ చాలా ఉన్నాయి. ఆ డీవియేషన్స్ నుంచి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయడం తప్ప ఎవరు చేయరు. ఇవేదో ఫ్యాకల్టీ ప్రిన్సిపల్స్గా మేము చేయలేకపోతున్నాం, ఇవేదో పేరెంట్స్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ మిస్యూజ్ చేసుకుంటారా, ప్రాపర్గా చేసుకుంటారా అనేది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు సెల్ఫ్ మోటివేట్ చేసుకుని మీరు మిస్యూజ్ చేస్తున్నటువంటి టైం రిస్ట్రిక్ట్ చేసుకోండి. ఉదాహరణ స్క్రీన్ టైం కానీ ఫోన్కి ఎంత టైం కేటాయిస్తుందో దాన్ని తగ్గించి చేసుకోండి. ఫోన్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మిగతా అదర్ యాక్టివిటీస్ చేసుకొని చదువు మీద కానీ లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి తదనుగుణంగా ఏం చేస్తే మీరు ముందుకెళ్తామని చెప్పేసి ఆ విధంగా మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
రాకపోవచ్చు. ఈ మార్క్స్ 100/100 అనుకుంటాము, అన్ని మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు ప్రతిసారి. సో ఇలాంటి టైంలో ఎక్కువ స్టూడెంట్స్ ఏంటంటే స్ట్రెస్ తీసుకొని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు అంత స్ట్రెస్ మీకు అనిపించినప్పుడు మీ టీచర్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ షేర్ చేసుకోవాలి, లేదంటే మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి రాంగ్ డెసిషన్స్ కూడా మీ లైఫ్లో తీసుకోవద్దు. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఎవరికైనా ఉంటుంది. టాపర్స్కి మిగతా కాలేజెస్ కంటే మేమే టాప్ రావాలి, లేదంటే మాకు మార్క్స్ ఒక్క 1 మార్క్తో ర్యాంక్ పోతుందేమో, సీట్ పోతుందేమో అని స్ట్రెస్ ఉంటుంది. లైఫ్ అక్కడితోనే ఆగిపోద్దు. ఇప్పుడు మీరు 10th పాస్ అయ్యారు. 10th స్టార్టింగ్ స్టేజ్లో అయితే 10th మెయిన్ పాయింట్ అని చెప్తూ ఉంటాము. బట్ ఇప్పుడు 10thలో ఆ సబ్జెక్ట్లో మార్క్స్ ఇవన్నీ ఎవరు అడగరు. అండ్ మీరు ఒక జాబ్ పొజిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్లో మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయా, అన్ని మార్క్స్ వచ్చాయా అని కూడా ఎవరు అడగరు. బట్ ఏంటంటే మనకు ఒక మంచి ప్లేస్, మంచి కాలేజ్లో సీట్ రావడానికి మనం ఇదంతా మనము డిసిప్లిన్గా ఉండి చదువుకొని ఆ సీట్ కోసం మనం పడుతున్నాం ఆ కష్టము. బట్ ఒక్కొక్కసారి అట్లా జరగచ్చు, జరగకపోవచ్చు. జరగనప్పుడు మనం ఇలాంటి చాలా జరుగుతున్నాయి. స్టూడెంట్స్ తప్పు డెసిషన్స్ తీసుకోవడం, పేరెంట్స్ స్ట్రెస్ కావచ్చు, టీచర్స్ స్ట్రెస్ కావచ్చు, లేదా ప్రిపరేషన్స్ పక్కన వాళ్ళు బాగా చదువుతున్నారనే కావచ్చు. ఎలాంటి తప్పు డెసిషన్స్ తీసుకోకుండా మీ లైఫ్ మీ చేతుల్లో మీరు అనుకున్న విధంగా ఎప్పుడోసారి ఎవరో ఉంటారు. మీరు జస్ట్ కష్టపడాలి, మీరు నచ్చినట్టు హ్యాపీగా ఉండాలి. చదువు అనేది ఒక ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. కొందరు మ్యాథ్స్ ఇష్టం ఉంటుంది, కొందరు సైన్స్ వైపు ఉంటారు. ఫ్రెండ్స్ ఏదైతున్నారో అనేది కాకుండా మీకేం నచ్చుతుంది అనే దాని మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే ఏదైతే ఇష్టంతో చేస్తామో అందులో మనం ఎక్కువ కష్టపడాలి, అది అందరికీ తెలుసు. కొంతమందికి చదువు వైపు ఉంటుంది, కొంతమందికి కల్చరల్ వైపు ఉంటుంది. సో ఎవరైతే మీరు ఇంటర్ డిగ్రీ వరకు బీటెక్ తీసుకున్నా కానీ వాళ్ళ ఇష్టాలు తెలుసుకుంటూ మీరు సెట్ చేసుకుంటూ దాన్ని బట్టి మీ లైఫ్ కెరియర్ అనేది మూవ్ చేసుకుంటే కానీ, అంతేగాని స్ట్రెస్ తీసుకొని వాళ్ళు ఇలా అనుకుంటారు, మా పేరెంట్స్కి నేను ఇది చేయలేకపోయినా, ఈ గోల్ రీచ్ అవ్వలేకపోయినా అలాంటి స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళతో మీరు ఓపెన్గా చెప్పగలగాలి. అలాంటప్పుడు మన లైఫ్ హ్యాపీగా అనేది లీడ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఎంత ఉంటే మనం హ్యాపీగా ఉండకపోతే ఎంత చేసినా వేస్ట్.
గేమ్స్ ముందు ఆడారా? ఎస్ ఆర్ నో? 2 years కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేశారా? ఎస్ ఆర్ నో? వెయిటింగ్ కూడా బెటర్ రెస్పాన్స్ రాకపోతే ఈ వెయిటింగ్ అనుకోవాలి. మరి 2 years వెయిట్ చేసినారు మరి. సో బేసికల్లీ మనకి ఇప్పుడు 2 years ఈరోజు మనం యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఫేవర్ డే, యాన్యువల్ డే అండ్ ఫేవర్ డే, రైట్? ఇప్పుడు స్టూడెంట్స్ మాట్లాడారు అండ్ మన బాబు సార్ మనకు మన బ్యాచ్ నుంచి వచ్చిన అచీవ్మెంట్స్ గురించి చెప్పారు. అండ్ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఉన్నది. ఎంతమంది ప్రైజ్ వచ్చాయి? అది కాంపిటీషన్ ఎంతమంది వచ్చాయి? ప్రైజెస్ ఎంతమంది వచ్చాయి? వాచ్ ఎవరు రాలేదా? మనకు చాలా ప్రైజెస్ వచ్చాయి. వీటన్నిటికీ ఏంటంటే బేసికల్ ఈరోజు మనం కూడా మెమరబుల్ డే. ఈరోజు ఓన్లీ డాన్సే కాదు, ఓన్లీ డాన్సెస్ అండ్ మ్యూజిక్ కాదు. బేసికల్ ఈరోజు మీరు ఈ లాస్ట్ 2 yearsలో మీరు అచీవ్ చేసినా కూడా మీరు మెమరబుల్ డే అన్నమాట ఇది బేసికల్. సో ఐ హోప్ మీరు రోజు మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ హ్యావ్ ఫన్. బట్ రేపటి నుంచి మంచి చదువుకోండి. ఎగ్జామ్స్ 2 weeks ఉన్నాయి. అండ్ ఐ హోప్ లాస్ట్ 20 years ఒకసారి చెప్పాము, ఎన్నో అకాడమిక్ పరంగా ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి మన శ్రీమాని కాలేజ్ నుంచి లాస్ట్ 20 years. ఈ సంవత్సరం కూడా మీరు ఇప్పుడు మంచి చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాసి ఆ లిస్ట్లో అచీవ్మెంట్స్తో మీరు రాస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సుల్తానాబాద్ మండలం మారుమూల ప్రాంతమైన 2001-2 సమయంలో మారుమూల ప్రాంతమైన సుల్తానాబాద్లో ఒక ఉన్నతమైన విద్యా సంస్థను స్థాపించాలని ఏకైక లక్ష్యంతో ఒక మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా అతని ఆశయాలను కొనసాగించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం మనము. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు వేల మంది విద్యార్థులకు, ఎంతోమంది నాలాంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఉన్నతమైన విద్యను అందించి ఈరోజు మనమందరం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైన కారకుడు ఆ మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు. ఆ వ్యక్తి, ఆ మహానుభావుడు స్వర్గీయ శ్రీ రేకులపల్లి విజయ్ కుమార్ గారు. అతని వల్ల ఎంతోమంది విద్యార్థులు ఈరోజు అనేక ప్రాంతాలలో, మన దేశంలో ఇంటర్నేషనల్లో కూడా అనేక ప్రాంతాలలో ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ మహానుభావుని స్మరించుకోవడం ఎంతైనా అవసరం. అలాంటి వ్యక్తి స్థాపించిన ఈ విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక 20 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఎన్నో శిఖరాలు దాటిన మనం, ఎన్నో అచీవ్మెంట్స్ మనకు మన కళాశాల విద్యార్థులు స్థాపించారు మన లెక్చరర్ల ప్రోత్సాహంతో, ప్రోత్బలంతో. 2011-12వ సంవత్సరంలో మనం ఎవరు ఊహించని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011-12 అకాడమిక్ ఇయర్లో మన కళాశాల నుండి పూసాల అబ్బాయి వెంకట రమేష్ సిఈసి విభాగం నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. అది మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం ఎన్నో అచీవ్మెంట్స్ సాధిస్తూ గత సంవత్సరం అంటే 2022-23 అకాడమిక్ ఇయర్లో మనం సాధించిన విజయాలు కనుక మనం ఒక్కసారి స్మరించుకుంటే, లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఎంపీసీ సెకండ్ ఇయర్ విభాగంలో గొల్లె ప్రవళిక 948 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా బైపీసీ సెకండ్ ఇయర్ నుంచి అరికొల్ల శ్రావణి ఉప్పరమల్లే 982 మార్కులు సాధించడం జరిగింది. సిఈసి సెకండ్ ఇయర్ విభాగం నుంచి పాత అనన్య ఫ్రమ్ నర్సాపూర్ 952 మార్కులు సాధించడం జరిగింది. ఇలాంటి ఉన్నతమైన
రిజల్ట్ సాధించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు మా అధ్యాపక బృందం ఎంతో కృషి చేయడం జరిగింది. వారందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.